హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బిగ్ బాస్ వీడియోలు మటుకు ఇక నుంచి మనం ఇట్లాగ కొంచెం కూలింగ్ గ్లాసెస్ పెట్టుకునే చేద్దాం. ఎందుకంటే కళ్ళకి విపరీతంగా లైట్లు కొట్టేస్తున్నాయి. మీకు ఈ అద్దాల్లోంచి కూడా రిఫ్లెక్ట్ అవుతూ కనబడుతూ ఉంటాయి ఇటొకటి అటొకటి. సో టార్చర్ అయిపోతుంది కళ్ళకి. సో మిగతావి ఏంటంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మోస్ట్లీ అలా అయిపోతాయి కదా. ఇవి అట్లా కాదు. ఏంటంటే చాలా డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అందువల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని బిగ్ బాస్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఇలాగే ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏం కాదు. సో ఓకే, వీడియో మొత్తం చూడండి. బేసిక్గా ఉప్పల్ బాలుకి సంబంధించిన డిస్కషన్ ఏదైతే ఇప్పుడు కొంచెం గట్టిగా నడుస్తుందో సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా, అంటే ఎపిసోడ్ హాట్స్టార్లో వచ్చింది కదా, వచ్చినప్పటి నుంచి కొంచెం గట్టిగా నడుస్తుంది. అండ్ ఉప్పల్ బాలు కూడా బేసిక్గా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నాడు ప్రతి చోట కూడా వీటి గురించి. సో మొత్తం అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో తలలో ఆగుతుంది కొంచెం. సో మొత్తం అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో మొత్తం చూడండి, మీకు చాలా అంటే చాలా క్లారిటీ వస్తుంది. అండ్ నాకున్న పర్సనల్ యూనో ఎక్స్పీరియన్స్తో కూడుకున్న కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను నేను. సో దట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఎట్లా ఉంటుంది ఏంటి సిచ్యువేషన్స్ అనేవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. సో మీరు దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మన బ్రాడ్కాస్ట్ ఛానల్ని ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో. సో ఫర్దర్గా మనం మల్టిపుల్ వీడియోస్ పెట్టినప్పుడు మనకి ఏంటంటే నోటిఫికేషన్స్ ఎక్కువ రావు. సో ఆ నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వకూడదు అన్నట్టయితే మీరు ఖచ్చితంగా యూనో అక్కడికి అయితే వచ్చి జాయిన్ అయిపోండి బ్రాడ్కాస్ట్ ఛానల్లో. లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ వీడియోని కూడా లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి, బికాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు కనుక ఎక్కువ లైక్ చేసినట్టయితే. సో ఒక 1000 లైక్స్ కొట్టండి, పోనీ ఎక్కువ కూడా వద్దు, పోనీ 1000 నుంచి 2000 మధ్యలో కొట్టండి చాలు. సో ఒకసారి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఉప్పల్ బాలు డిస్కషన్ ఏదైతే ఉందో నిన్నటి నుంచి కూడా అది చాలా అంటే చాలా ఎక్కువ స్థాయిలోనే కొంచెం కాంట్రవర్సీగా మారింది. ఎందుకంటే మల్టిపుల్ పీపుల్కి మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే ఫామ్ అయ్యాయి కాబట్టి ఆబ్వియస్లీ. సో జనరల్గా ఏదైనా ఒక సిచ్యువేషన్ మీద అదే జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ జరిగింది. సో ఎందుకు ఇదంతా అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉప్పల్ బాల్ యొక్క జర్నీ కనుక మనం చూసుకున్నట్టయితే, ఇనీషియల్గా ఉప్పల్ బాల్ అనే పర్సన్ బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీతో, ఒక కైండ్ ఆఫ్ ట్రోలింగ్తోని తన కెరియర్ని మొదలుపెట్టిన పర్సన్. సో అలాగే మొదలుపెట్టాడు, అలాగే ముందుకెళ్ళాడు. సో తను బేసిక్గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్. సో ఇనీషియల్గా చాలా కష్టాలు పడ్డాడు ఈ కంటెంట్ కోసం. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాల్ అండి, అది ఇదని చెప్పి. సో అది బాగా వైరల్ అయింది. షాక్ అయ్యారా, అది ఇవన్నీ కూడా ఇట్లా కొంచెం వైరల్ థింగ్స్ ఉప్పల్ బాల్కి సంబంధించినవి. సో ఇలా వైరల్ అయ్యాయి. అండ్ తన వీడియోలు ఇనీషియల్గా బేసిక్గా కొంచెం దారుణంగానే ఉండేవి. ఇనీషియల్గా కూడా కాదబ్బా, ఒక 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో కూడా మనోడివి ఏవో చీర కట్టుకొని కొన్ని వీడియోలు చేస్తాడు. చీర కట్టుకోను, డ్రెస్ వేసుకోను, అవి చాలా దారుణంగా ఉంటాయి ఆ వీడియోలు. టు బీ హానెస్ట్, అవి అంటే దాన్ని అట్లా అనొద్దు కానీ, అంటే మనం అనొద్దు కానీ, బట్ హానెస్ట్లీ అవి క్రింజే అవి అవన్నీ కూడా. బికాస్ చూడడానికి చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. సో అవన్నమాట. సో ఈ పదం మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. సో లైక్ డిస్గస్టింగ్ అన్నట్టుగా అనమాట. సో అలాంటివి ఉంటాయి. కొన్ని బాగానే చేస్తారు, మళ్ళీ కొన్ని మటుకు అట్లా ఉంటాయి. సో ఇనీషియల్గా చాలా మటుకు ఇలాంటి కంటెంట్ అనేది చేస్తూ ఉండేవాడు. కొంచెం పాపులర్ అయ్యి చాలా మటుకు ఓపెనింగ్లకి, ప్రమోషన్స్కి, వాటికి ఏవో చేసేటోడు. ఏదో వచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే వాటితో కొంచెం లైఫ్ని అయితే గడుపుతూ ఉండేవాడు. అంతా బాగానే ఉంది. సో బట్ బయట నుంచి చూసే వాళ్ళకైతే మటుకు కంటెంట్ పరంగా చాలా బ్యాడ్ అనిపించేటోడు ఉప్పల్ బాల్ అయితే మటుకు. అండ్ ఒకానొక స్టేజ్లో బేసిక్గా నేను టేస్టీ తేజ వాడే తీసుకెళ్ళాడు యాక్చువల్గా నన్ను. ఒక రెస్టారెంట్ ఓపెన్ అయింది, ఒక మండీది కొత్తగా ఏదో ఓపెన్ అయింది. అది ఆ కొండాపూర్ సైడే ఎక్కడో ఉంది అది. సో దానికి అదే ఫ్లోర్లో ఇది కూడా ఉంది, కృతింగా కూడా ఉంది. సో అక్కడికి తీసుకెళ్ళాడు నన్ను టేస్టీ తేజ. సో తీసుకెళ్తే అది ఓపెనింగ్ అనమాట, కొత్తది, ఆ రోజే ఓపెన్ అయింది. సో అందుకని ఇన్వైట్ చేశారంట. సో నన్ను కూడా రమ్మంటే వెళ్ళాను. సో అదే టైంకి అక్కడ కొంతమంది వచ్చారు. ఉప్పల్ బాలు తర్వాత ఈ బంగారం ఒకటి చెప్పనా అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి, ఇంకొంతమంది వచ్చారనమాట. సో వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాళ్ళు చేసే ఆ అతి కానీ అది ఏమంటారు, అది ఏందిలే, ఇంక అది నేను అనలేకపోతున్నాను అన్నిసార్లు. కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ బిహేవియర్ అక్కడ. ఈవెన్ అది ఆఫ్లైనే కదా, పోనీ నేను ఆన్లైన్ కూడా చెప్పట్లేదు. నేను ఆఫ్లైన్లో అది జరిగి చాలా అయిందిలేండి, ఇప్పుడు కాదు, ఒక 3 ఏళ్ళ దగ్గర అయిపోద్ది. సో అప్పట్లో సో
అదే నాకెందుకు ఆ బిహేవియర్ అంత బాగా అనిపించలేదు నాకు. సో, కొంచెం చాలా ఇబ్బందిగానే ఉన్నాను. ఇంకా తర్వాత కాసేపు తర్వాత ఇంకా అయిపోయింది. తినేసాం, వచ్చేసాం అయిపోయింది. సో, అంటే నాకేంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఉప్పల్ బాల్ అనే పర్సన్ ఒకానొక స్టేజ్‌లో ఒక 1 ½ ఇయర్ బ్యాక్ వరకు కూడా ఆఫ్‌లైన్‌లో కూడా కొంచెం అట్లాగే బిహేవ్ చేసేటోడు. సో, ఆఫ్‌లైన్‌లో కూడా కొంచెం అతిగానే ఉండే వ్యక్తి. ఆఫ్‌లైన్‌లో కూడా చాలా బ్యాడ్‌గానే ఉండే పర్సను. ఇట్లాంటివన్నీ జరిగినియి. అంటే లైక్ అప్పుడు ఎవరైనా ఉప్పల్ బాల్‌ని ఒకసారి గనక చూసినట్టయితే వాళ్ళకొక ఇంప్రెషన్ పడిపోద్ది. ఒక ఔట్‌రైట్ నెగెటివ్ ఇంప్రెషన్ పడిపోద్ది. సో, ఆ టైప్ ఆఫ్ ఇంప్రెషన్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు కూడా కొంతమందుంటారు. ఇప్పుడు మనమందరం ఏంటి, ఇప్పుడు ఉప్పల్ బాల్ యొక్క ప్రెజెంట్ జర్నీని మనం చూస్తున్నాం. ఆ మధ్య అన్వేష్ గారు కూడా ఏదో ఫోన్ కొనిచ్చానని చెప్పారు. తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఏదో చిన్న పంచాయతీ అయింది. అది వేరే విషయం గానీ, బట్ అక్కడ ఫోన్ కొనిచ్చారని చెప్పారు. సో, బేసిక్‌గా బాగా కొంచెం పూర్ కదా ఆబ్వియస్‌లీ. సో, అవన్నీ కూడా తెలుస్తూ వచ్చాయి రీసెంట్‌గా. అండ్ తన జర్నీలో తను కొంచెం, కొంచెం మంచి మంచి పనులే చేశాడు. లైక్ కొన్ని బ్యాడ్ ప్రమోషన్స్ జోలికెళ్ళలేదు. ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత తన మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ బిల్డ్ అయింది ఆటోమేటిక్‌గా ఆడియన్స్ అందరికీ కూడా చూస్తున్నోళ్ళకి. అదే 80% ఆఫ్ పీపుల్‌కి. ఒక 20% ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇప్పటికి కూడా అదే పాయింట్‌ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో, ఉప్పల్ బాల్ అనే పర్సన్ ఆ టైప్ ఆఫ్ క్రింజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడని చూసేటోళ్ళు కూడా ఉంటారు. అలా కూడా ఉన్నారు. సో, ఉప్పల్ బాల్‌కి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఒకటి తనను సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకోటి తనను అపోజ్ చేసేవాళ్ళు, ఇంకొకటి ఆ క్రింజ్ ఎంటర్‌టైన్‌మెంట్ చూడడానికి వచ్చినోళ్ళు. సో, ఈ 3 రకాలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు బేసిక్‌గా తను ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చేయట్లేదు. ఇప్పుడు తను ఎక్కువగా చేయట్లేదు. సో, అందుకని వాళ్ళు కూడా పాజిటివ్ సైడ్ మారిపోయారు. ఇలా మారిపోయి బేసిక్‌గా తనకి కొంచెం స్ట్రాంగ్ ఆడియన్స్ సపోర్ట్ అయితే వచ్చింది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి వాళ్ళు లాస్ట్ టైమ్ కూడా మీరు గమనించినట్టయితే సీజన్ 1లో కూడా కొంతమందిని తీసుకొనొచ్చారు గుర్తుందా? సిద్దిపేట మోడల్ అన్న ఆయన ఒకరిని, తర్వాత ఇంకొకరెవరినో చాలామంది వచ్చారనమాట ఇట్లాగా. సో, వాళ్ళందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను పంపించండి అని చెప్పి వీడియోలు చేసే పర్సన్స్ అనమాట. సో, వాళ్ళందరిని అంటే ది గ్రేట్ పల్లవి ప్రశాంత్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని. సో, ఆయన గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆయన. సో, ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. సో, తీసుకొని వాళ్ళందరూ అడుగుతుంటే వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేయడానికి ఇక్కడ తీసుకొనొచ్చి వాళ్ళని రిజెక్ట్ చేసి పంపించారు. ఇక మళ్ళీ రానీయకుండా. సో, ఇప్పుడు ఉప్పల్ బాల్ బేసిక్‌గా నేను మళ్ళీ ట్రై చేస్తా అంటున్నాడు గదా! మీకు తెలియని విషయం ఏందంటే ఉప్పల్ బాలు దీని తర్వాత జీడీకి కూడా సెలెక్ట్ అవ్వడు. ఓకే. గ్రూప్ డిస్కషన్‌కి కూడా తన ఆడిషన్‌ని తీసుకోరు. ఒకవేళ ఇన్ కేస్ ఉప్పల్ బాల్‌ని 100% తీసేసుకుందామని ఫిక్స్ అయితే తప్ప అసలు తనని ఇక గ్రూప్ డిస్కషన్ కూడా తీసుకోరు. లేదు వాళ్ళకి ఇదే ఒపీనియన్ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి ఉందా? ఇక మరి అంతే ఇంక. ఇప్పుడు ఒకటబ్బా నాగార్జున గారు ఎలాగైతే హోస్ట్‌గా కంటిన్యూ అవుతారో వీళ్ళు కూడా ఇక్కడ జడ్జెస్‌గా అట్లాగే కంటిన్యూ అవుతారు. సో, వీళ్ళదైతే మార్చేది లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఈళ్ళ వల్ల ఎంతో కొంత కంటెంట్ జనరేట్ అవుతోంది. మీరు గమనించారో లేదో ఇప్పుడు మొత్తం అదేగా జరుగుతోంది. సో, టూ మచ్ ఆఫ్ కంటెంట్ అయితే జనరేట్ అయింది వీళ్ళ పుణ్యమా అని చెప్పి. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. మనకు కావాల్సింది కూడా అదేలే అమ్మ అంటారనమాట. సో, అది సిట్యుయేషన్. సో, ఉప్పల్ బాలు అనే వ్యక్తి యొక్క జర్నీ ఇప్పుడు బానే ఉండుండొచ్చు. బట్ ఎంత కాదన్నా సరే కొంతమందికి ఆయన మీద పడిన ఇంపాక్ట్ అనేది అలా ఉండిపోయింది. అండ్ అందులో వీళ్ళు కూడా ఉండుండొచ్చు. ఇప్పటి జర్నీని బట్టి చూసి కొంతమంది మాట్లాడుతుండే నేను అదే అంట. చాలామంది ఇప్పుడు ఈవెన్ లాస్ట్ సీజన్ శ్రీజ విషయంలో కూడా ఎట్లా జరిగిందంటే ఇప్పుడు తను 4 వారాలు వరస్ట్‌గా ఆడి 2 వారాలు బాగా ఆడింది. ఆ 2 వారాలు చూసి తనని ఎలిమినేట్ చేసిన తర్వాత తను మళ్ళీ వెనక్కి రావాలి అది ఇది అని చెప్పి అన్నారు. కానీ ఇనీషియల్ శ్రీజ అయితే బ్యాడే కదా! సో, శ్రీజాలో గుడ్డు ఉంది, బ్యాడు ఉంది. సో, ఒకవేళ శ్రీజ గనక వాడు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ ఫస్ట్ 4 వారాల్లో తను చేసిన బ్యాడ్ థింగ్స్‌కి ఏది జస్టిఫికేషన్ అనే పాయింట్ ఉంటదనమాట. సో, అట్లాగా దేర్ ఇస్ ఎ పాయింట్ దట్ మనం చేసే మంచికి, మనం చేసే చెడుకి కూడా ఏదో ఒక జస్టిఫికేషన్ ఉంటది. ఇప్పుడు ఉప్పల్ బాల్ యొక్క డీసెంట్ బిహేవియర్‌కి, మంచి కంటెంట్‌కి కూడా పీపుల్ నుంచి వస్తున్న సపోర్ట్ ఏదైతే ఉందో అదొచ్చింది. అలాగే ఉప్పల్ బాల్ ఒకప్పుడు చేసిన కంటెంట్ ఏదైతే ఉందో దానికి బేసిక్‌గా వీళ్ళ నుంచి ఒక నెగెటివ్ ఇంప్రెషన్ ఫార్మ్ అయింది. వీళ్ళ నుంచి ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది. సో, వీళ్ళు రిజెక్ట్ చేశారు. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వీళ్ళు రిజెక్ట్ చేశారు. సో, దీనికది, దానికిది అనుకోవడం ఇంకంతే. ఒక రిజెక్షన్‌ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి ఎండ్ ఆఫ్ ది డే. అది అంటే నేనంటుంది ఇది ఉప్పల్ బాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. పీపుల్ కాదు. మనం బేసిక్‌గా సపోర్ట్ చేయాలి ఉప్పల్ బాల్‌కి. ఎందుకు? జనరల్‌గా తను ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ కాబట్టి. కానీ అది 'బిగ్ బాస్' షోకొస్తేనే సపోర్ట్ చేస్తామనేది లేదు. బయటైనా చేయొచ్చు. బయటైనా తన వీడియోలకి కన్సిస్టెంట్‌గా 1,00,000, 2,00,000 వ్యూస్ ఇవ్వండి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌కి. యూట్యూబ్‌లో ఏదైనా పెడితే కన్సిస్టెంట్‌గా వ్యూస్ ఇవ్వండి. సో, ఆటోమేటిక్‌గా తనకు బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి. ఏవో మంచివేవో చేసుకుంటాడు. వేరే ఎక్కడికో ఈవెంట్‌లకెళ్తాడో లేదంటే లైక్ ఇప్పుడు కొన్ని ఓపెనింగ్‌లు పిలుస్తారు వాటికెళ్తాడు. ఇలా ఉంటది.
సో అలా కూడా సపోర్ట్ చేయొచ్చు మనం. అంటే మన సపోర్ట్ అనేది అక్కడే ఉండాలి అనేది ఏం లేదు. సో నేను అనేది ఆ పాయింట్ అనమాట. సో పాయింట్ ఏంటి అంటే ఇలాగా ఒక జర్నీ అనేది ఉంది కదా ఉప్పల్ బాలుది. ఇది ఎంత కాదన్నా సరే తన మీద ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఏస్తది. అది పక్కా అది కన్ఫర్మ్ అది. సో దానికి ఇంకా మనం ఏం చెయ్యలేని పరిస్థితి అయితే ఉంటది. ఓకే. దట్ ఈస్ ఫర్ వెరీ ష్యూర్. సో తర్వాత ఇక్కడ జరిగిన వాటి గురించి చెప్పుకున్నట్టయితే ఇంకా కొంచెం ఓల్డ్ నేమ్ అనేది పోవాలి. అందరూ కొంచెం డిఫరెంట్‌గా అనుకుంటారు. అది పోవాలి నాకు. అండ్ అందరూ దూరం పెట్టారు. కానీ తిండి కోసం, డబ్బుల కోసం చేశాను. అది ఇది అని చెప్పి మాట్లాడాడు. తన జర్నీ చాలా ఎమోషనల్‌గా, చాలా జెన్యూన్‌గా తనైతే చెప్పాడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అయిపోయింది అక్కడితో. కానీ నవదీప్ అన్న మొదలుపెట్టాడు. వెకిలి వీడియోస్ కదా అని చెప్పి మొదలుపెట్టాడు. వెకిలి వీడియోస్ అంటే ఇప్పుడు ఆ మాటకొస్తే ఇప్పుడు నవదీప్ చేసేవి కూడా వెకిలి వీడియోసే. అవునా? నవదీప్ చేసేది ఏమన్నా పోనీ సభ్య సమాజానికి ఉపయోగపడే వీడియోసా? నవదీప్ చేసే ఏమైనా పోనీ ఏమంటారు, ఓహ్! అద్భుతమయ్యా, అసలు ఇతగాడు సృష్టించిన కంటెంట్ చరిత్రలో ఎక్కడా లేదు అనేది లేదు కదా. వేరే ఎవరిదో ఆడియో తీసుకొని వచ్చి ఆయన దానికి యాక్ట్ చేసి పెడుతుంటాడు. మోస్ట్ ఆఫ్ ద రీల్స్ ఆయనవి నేను అయ్యే చూశాను నేను. ఎందుకంటే అయ్యే ఎక్కువ రీచ్ వెళ్తుంటాయి ఆయనకి, అవే చూస్తుంటాను నేను కూడా. రికమెండ్ అవ్వడం నాకు అయ్యే అవుతాయి. సో ఆయన కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు. పోనీ మిగతావి ఏమన్నా చేసినా అవి కూడా అంత జెన్యూన్గా అంత అంటే ఉపయోగపడేవి అయితే కాదు కదా. సో ఆయనవి ఒక రకమైన కామెడీ వీడియోసే. సో కామెడీని మనం బేసిక్గా చూసే విధానాన్ని బట్టి అది వెకిలా, లేదంటే కామెడీయా, లేదంటే అపహాస్యమా అనేది మనకు అనిపిస్తుంది. అంతే కదా. సో అలాగా బేసిక్గా ఈయన వీడియోస్లో కూడా మంచి ఉంది, చెడు ఉంది. బట్ ఇక్కడ ఒక పాయింట్ మనం మర్చిపోతున్నాం. అదేంటంటే ఇప్పుడు నవదీప్ చేసింది అక్కడ తప్పే, ఆ మాట తప్పే. కానీ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు అక్కడ బయట ఒక 1000 మంది పీపులో, లేదంటే 10,000 మంది పీపులో, లేదంటే 1,00,000 మంది పీపులో ఏమనుకుంటున్నారో సారీ అర్థం చేసుకొని, ఈ ఏసీల్లో ఎక్కువ ఉంటున్నాను కదా వీడియోల కోసం, జలుబు చేస్తుంది. సో ఏమనుకుంటున్నారో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం వాళ్ళ ప్యాటర్న్ కాదు. వాళ్ళ ప్యాటర్న్ ఏంటి, జస్ట్ వీళ్ళ గురించి మాత్రమే అర్థం చేసుకొని వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం. సో నవదీప్ పాయింట్ ఆఫ్ వ్యూ అది అయి ఉండొచ్చు. అదే అంటున్నా, ఇక్కడ మనం బేసిక్గా నవదీప్ని మనం ఎలిమినేట్ చేయలేం కదా. సో ఆ ముగ్గురిని ఎక్కడో కామెంట్ చూశాను నేను. ఆ ముగ్గురు జడ్జిల్ని కొట్టి చంపినోడికి బహుమతి పైకం ₹1,00,000 అని చెప్పి అదేదో ఉంటుంది. అదే మాస్టర్ సినిమాలో పెట్టారు. తర్వాత ముగ్గురు జడ్జిల్ని తీసేయాలి బటన్ అని చెప్పి అదొకటి పెట్టారు. ఎలిమినేట్ బటన్ అని చెప్పి ఇంకోటి ఏదో పెట్టారు. వాళ్ళని తీయరు, వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ సీజన్కి కూడా వాళ్ళే ఉంటారు, ఆ నెక్స్ట్ సీజన్కి కూడా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇనీషియల్గా లాస్ట్ సీజన్ కూడా తిట్టారు వాళ్ళని. ఏం జరిగింది, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళే విన్ అయ్యాడు, కళ్యాణే విన్ అయ్యాడు. సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి పాజిటివిటీ, చూడు వాళ్ళు తీసుకొచ్చారు అందుకే విన్ అయ్యాడు, ఇలాంటి మంచి వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళు అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే మనకు నచ్చిన వ్యక్తి ఒకరిని తీసుకోలేదు కదా అన్న ఒక ఉద్దేశంలో పీపుల్ అందరూ ఇలా అవుతున్నారు. కానీ రేపు పొద్దున్న ఇప్పుడు ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళలో ఎవరైనా నచ్చారనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ జడ్జిలు మంచి వాళ్ళు అయిపోతారు. అదనమాట. అంతే, అంతకు మించి ఇంకేయట్లేదు. బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బయట సోషల్ మీడియాలో వచ్చే ఒపీనియన్స్. సో ఈరోజు ఉప్పల్ బాలుకు సపోర్ట్గా ఉన్నవాడు రేపు పొద్దున నవదీప్కి, బిందుకి, అభిజిత్కే సపోర్ట్గా ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది అనేది తెలియదు, అది అలాగే జరుగుతుంది. కళ్యాణ్ వచ్చాడు అనుకో, సరే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ వచ్చి లేదు వాడు ది బెస్ట్ జడ్జెస్ అన్నారు, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కాదనకుండా ఉంటారా? కళ్యాణ్ తిడతారా అలా చెప్పినందుకు? తిట్టరు. సో దట్ ఈస్ వాట్ ద పాయింట్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా ఒక్కొక్క జర్నీ నడుస్తున్నప్పుడు ఒక్కొక్క ఎమోషన్ అనేది బయటకు వస్తుంటుంది. ఆ ఎమోషన్ బేసిక్గా పీపుల్ని ఒక్కో రకంగా ఎఫెక్ట్ చేస్తుంటుంది. అలా ఎఫెక్ట్ చేసిన క్రమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన రియాక్షన్స్ వస్తాయి. అది హార్ష్ రియాక్షన్ రావచ్చు, మిక్స్డ్ రియాక్షన్స్ రావచ్చు, లేదంటే చాలా ఎమోషనల్గా రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో అది నా పాయింట్ అయితే. బట్ ఈయన అన్నదైతే ఈయన కూడా పోనీ ఏం చేయట్లేదు కదా, ఈయన కూడా పెద్ద ఏమి లేదు కదా అంటే అంతే మరి, అలాగే మాట్లాడతారు వాళ్ళైతే మటుకు. సో స్టార్టింగ్లో వల్గర్ వీడియోస్ చేసేవాడిని, ఇప్పుడు మార్చేసా అని చెప్పాడు. సో ఆ ఫ్యాన్స్ కోసం అన్నది నాకు కూడా నచ్చలేదు. సరే అది వేరే విషయం, అది వదిలేద్దాం. ఇప్పుడు ఆ డిస్కషన్ టాపిక్ కూడా కాదు కాబట్టి ఇప్పుడు అనవసరం అది. అయితే మిమ్మల్ని పంపి ఏం మెసేజ్ ఇవ్వాలి సమాజానికి అని చెప్పి నవదీప్ అన్నాడు. సో దెర్ ఇస్ అ పాయింట్ దట్ ఇక్కడ ఎవరిని కూడా మెసేజ్లు ఇవ్వడానికి పంపరు లోపలికి. షో కోసం పంపుతారు, షో కంటెంట్ కోసం పంపుతారు. సో బట్ అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ఏంటంటే జనరల్గా కొద్దో గొప్ప ఫైర్ ఉన్న కంటెస్టెంట్లను పంపాలనే పాయింట్ ఉంటుంది. సో ఉప్పల్ బాలులో అది కూడా కనబడలేదు. పోనీ ఆ ఫైర్ కూడా కనబడలేదు, ఆ ఎంతూజియాజం అనేది కనబడలేదు, ఆ ఎగ్జైట్మెంట్ అనేది కనబడుతోంది. తను అది ఎట్లా ఉన్నాడంటే ఎందుకో సెలెక్ట్ అయిపోతాను, ముందుకు వెళ్ళిపోతాను అన్నట్టు ఉన్నాడు. బికాజ్ నేను వేరే వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తున్నాను. ఆయన అక్షయ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, ఆయన బేసిక్గా రిజెక్ట్ చేశారు కదా.
ఈ అక్షయ్ అన్న ఆయన బయటకు వచ్చి కూడా ఏమనుకున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఉప్పల్ బాల్నైనా తీసేసుకుంటారు అనుకున్నాం మేము, ఎందుకంటే తను ఉన్నంతసేపు కూడా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, ఇంకా ఉప్పల్ బాల్ కన్ఫర్మ్ అనుకున్నాం మేమని చెప్తున్నాడు. సో అది అక్కడ కూడా డిస్కషన్లో వచ్చి ఉండొచ్చు, అందరూ కూడా ఉప్పల్ బాల్ పక్కాగా వెళ్ళిపోతాడు, ఉప్పల్ బాల్ పక్కాగా వెళ్ళిపోతాడు అనుకుని ఉంటారు. అది ఉప్పల్ బాల్కి కూడా చెప్పు ఉంటారు. సో ఉప్పల్ బాల్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోయి మేబీ స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేదు. మీరు బాగా నోటీస్ చేయండి, ఉప్పల్ బాల్ స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేదు. తను తన జర్నీ బాగానే చెప్పాడు సరే, బట్ అది కాకుండా తను ఎందుకు అర్హుడు లోపలికి వెళ్ళడానికి, అంటే ఆ బిగ్ బాస్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్లో దేనికి తను వర్త్, దేనికి తను సూట్ అవుతాడని చెప్పలే. అది అసలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ అనో లేదంటే బోల్డ్ అనో ఆ లాస్ట్లో మిథిలేష్ చెప్పాడు చూసారా, అట్లా ఏం లేదు ఉప్పల్ బాల్ సైడ్ నుంచి. సో ఏమీ లేకపోవడం వల్ల తనకున్న ప్రీవియస్ కంటెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీదే ఉప్పల్ బాల్ని తీసుకుంటే సో దాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. కామన్గా మనం రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో తన పాజిటివ్ వెర్షన్ చూసిన వాళ్ళకి మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది, అక్కడ నుండి చూసిన వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, అండ్ అసలు ఇవేమీ తెలియని వాడికి ఫస్ట్లో హాయ్ అండి నేనండి ఉప్పల్ బాల్ అండి అని చూసిన వాళ్ళకి మటుకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆ లేడీ డ్రెస్సుల్లో ఉన్న వీడియోలు చూసిన వాడికి ఇంకొక ఒపీనియన్ ఉంటుంది, ఆ జగదేక్ వీరుడు అతిలోక సుందర కాస్ట్యూమ్ ఉంటుంది ఒకటి, అందాలలో అహో అహో అనుకో రోడ్లంట పరిగెడుతుంటాడు, అది చూడండి ఒక్కసారి ప్లీజ్, యూట్యూబ్లో కొట్టండి ఉప్పల్ బాలు అతిలోక సుందరి జగదేక్ వీరుడు అని చెప్పి ఏదో కొట్టండి, మీకు తెలుస్తుంది మీకు. సో అవన్నీ స్కిట్ కోసమే అయి ఉండొచ్చు, నేను కాదనట్లా, కానీ ఆ తర్వాత కూడా తను అలాంటివి కొన్ని కంటిన్యూ చేశాడు, అండ్ అదే తన రియాలిటీ అన్నట్టుగా పోర్ట్రే చేశాడు బయటికి, అది ప్రాబ్లం. సో బయటకి ఎప్పుడు కూడా అలా పోర్ట్రే చేయకూడదు, తను అట్లా చేశాడు. అలా చేయడం వల్ల ఎంత కాదన్నా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఒక నెగిటివిటీ ఉంది. ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, బట్ దట్ డస్ నాట్ మీన్ ఉప్పల్ బాల్ ఈజ్ 100% యాక్సెప్టెడ్ బై పీపుల్ అని కాదు కదా, అట్లా అనమాట. సో యాక్సెప్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉన్నారు, యాక్సెప్ట్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఉంటారు మొత్తం ఇక్కడ. సో అది పంచాయతీ, ఏం చేయలేము ఇంకా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్ ఏంటంటే యూనో ఉప్పల్ బాలు అనే పర్సన్ లోపలికి వెళ్తే ఆ పర్సన్కి ఉపయోగపడుతుంది కాదనట్లేదు, బట్ ఆ లోపలికి వెళ్ళే వాళ్ళు షోకి ఉపయోగపడాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. ఆ లాస్ట్ టైం ఆ మర్యాద మనీష్ అన్నోడిని కూడా అందుకే అంత ఫోర్స్ చేసి పంపించారు లోపలికి, వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేయక బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ ఝాన్సీ అనే అమ్మాయిని కూడా అలాగే పంపిస్తున్నారు వీళ్ళైతే. వీళ్ళు బేసిక్గా ఆ అమ్మాయి వల్ల షోకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ రూరల్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు ఆ పిల్లని కనుక తీసుకొచ్చినట్టయితే అని అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి, అందుకని తీసుకుంటున్నారు. సో అట్లా వాళ్ళకి షోకు ఉపయోగపడాలి. ఉప్పల్ బాల్కి ఉపయోగపడుతుందా, నాకు ఉపయోగపడుతుందా, మీకు ఉపయోగపడుతుందని కాదు, షోకు ఉపయోగపడాలి. ఉప్పల్ బాల్ వెళ్తే షోకి అంత ఉపయోగపడద్దని నేను కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే ఉప్పల్ బాల్ని 1-2 రోజులు బాగానే చూడగలం కానీ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో, తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా లైన్ దాటేస్తుంది ఉప్పల్ బాల్ ఎంటర్టైన్మెంట్. అంటే తనకి బేసిక్గా ఎన్నో ఏళ్ళుగా అలవాటు పడ్డ సాంప్రదాయం అది, ఇంకా అది మారదు. అది తర్వాత యూనో ఎక్కడో తన బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది, బికాస్ తను ఎప్పటి నుంచో కంటెంట్ కోసం అట్లా తాను అట్లా మలుచుకున్నాడు, మేబీ తనకు అదే హెల్ప్ అయింది కదా అని చెప్పి అట్లా ఉన్నాడు. సో అది కూడా ఒక రకంగా ఎందుకో చూసే వాళ్ళకి సోషల్ మీడియాలో కూర్చొని ఏదైనా చెప్తాం అబ్బా, బట్ రూరల్ ఆడియన్స్ వేరు. ఇప్పుడు మనమంతా అర్బన్ బ్యాచ్, అర్బన్ ఆడియన్స్ ఎన్నైనా చెప్తారు, బట్ రూరల్ ఆడియన్స్ మట్టుకే ఇక్కడ విన్నర్ని డిసైడ్ చేస్తున్నారు. అర్బన్ ఆడియన్స్ మట్టుకే విన్నర్ని డిసైడ్ చేసేటట్టయితే తనూజనే విన్ అయిపోయేది, బట్ రూరల్ ఆడియన్స్ డిసైడ్ చేశారు కాబట్టి కళ్యాణ్ విన్ అయ్యాడు, అదనమాట కాన్సెప్ట్. సో ఇక్కడ అర్బన్కి రూరల్కి మధ్య ఒక పెద్ద పోరాటం నడుస్తుంటుంది. సో అందరికీ కలిపి అందరికీ కలిపి కంటెస్టెంట్లను తీసుకురావాల్సి ఉంటుంది, అందరు ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని. సో ఆ బేసిస్ మీద ఆలోచిస్తే అది తను తీసుకోకపోవడం అనేది కరెక్టే. కాకపోతే మిమ్మల్ని పంపి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇవన్నీ అనవసరం, ఆ సోది. నేను నీకు నచ్చలేదు అది చెప్పి ఇచ్చేస్తే అయిపోయేది. వెకిలి వీడియోస్ మిమ్మల్ని పంపి ఏం మెసేజ్ లేని అనవసరం. మొమైద్ ఖాన్ తీసుకొచ్చి ఏం మెసేజ్ ఇచ్చారు, మిమ్మల్ని పంపి ఏం మెసేజ్ ఇచ్చారు. చాలామంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ మీద డ్రగ్ కేసులు ఉన్నాయి ఆ టైంకి, మరి ఎంతమంది వచ్చారు లోపలికి? మాట్లాడుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరిలోని ఏవో ఒకరు అంతరాలు ఉంటాయి, అవన్నీ మాట్లాడొద్దు. సో అక్కడ స్టేజ్ మీద కనబడిన దాన్ని బట్టి మీరు బేసిక్గా మాకు అంత వర్త్ అనిపించలేదు లోపలికి పంపడానికి అని చెప్పి రిజెక్ట్ చేసినా అయిపోయేది. అక్కడ మాకు కనబడిన దాన్ని బట్టి, మీరు స్టేజ్ మీద చేసిన దాన్ని బట్టి అని చెప్పినా కూడా అయిపోద్ది. ప్రతిసారి కూడా టాస్క్లే ఇవ్వరబ్బా. చాలామంది ఎవరైనా సరే బయటకు వచ్చి మాకు టాస్క్ ఇలా అది ఇలా ఇది ఇలా అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ టాస్కులు బేసిక్గా ఇవ్వరు. అది ఎప్పుడైనా సరే అది మీ నుంచి క్రియేట్ అవ్వాలి, మీ కంటెంట్ నుంచే క్రియేట్ అవ్వాలి. శాలిని అన్న అమ్మాయి నుంచి కంటెంట్ క్రియేట్ అవ్వాలి, లేదంటే ఆ తర్వాత లాస్ట్లో వచ్చిన మిథిలేష్ నుంచి కంటెంట్ క్రియేట్ అవ్వాలి, ఝాన్సీ నుంచి కూడా అట్లా క్రియేట్ అవ్వాలి. ఝాన్సీ నుంచి క్రియేట్ అవ్వాలి, వీడు చేశారు. ఝాన్సీ కొంచెం వీళ్ళు ఎక్కువ సపోర్ట్ ఉన్నారు, అది వాస్తవం. అది
సో అట్లాగా మనం క్రియేట్ చేయాలి, అది వాళ్ళైతే ఇవ్వరు అస్తమాను కూడా. సో ఏదో మొత్తానికి ఉప్పల వాళ్ళైతే ఏం చేయలేదు అక్కడ స్టేజ్ మీద అయితే మటుకు. ఆ వేదిక మీద తన పర్ఫార్మెన్స్ తనకిచ్చిన కొద్దిసేపట్లో తను వినియోగించుకున్న దాన్ని బట్టి కనుక చూసుకుంటే ఆయన రిజెక్ట్ అవ్వడం అనేది రైట్ ఆప్షనే మరి ఇంకా, అంతే మరి ఇంకా. ఓకే, సో అది గైస్ సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కళ్ళు జుమ్ జుమ్ అంటున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంటైర్ సిచ్యువేషన్ మీద. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లింక్స్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బాయ్.